తీసుకున్నట్టు అయిపోయిందా? మొదటి సమయాలు 4వ అధ్యాయము. ఫస్ట్ సమయాలు చాప్టర్ 4 4వ అధ్యాయము 19 నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న రమేష్ గారు చదువుతారు. మొదటి సమయాలు 4వ అధ్యాయము 19 నుంచి 22 వరకు. అలాగే ఇంకొకళ్ళు ఎవరైనా ఏలి కోడలకు 2వ పేతురు 1వ అధ్యాయం తెరవండి. ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులు ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు కలిగి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలుచున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయ్యు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. సెకండ్ పీటర్ 2వ పేతురు 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనందరితో సూటిగా కరెక్ట్గా మాట్లాడగలుగుతాం. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్స్ ఫర్ కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుశా ఈ రోజు ఇదే చెవుడు కనిపించాను. ఇందా ఇంకోటేదా ఇదేనా చెవుడు ఇదేనా ఇంకో కొడుకున్నదా? నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు మీరు మాట్లాడేవాళ్ళు ఈ మధ్య ఏమైంది లాక్డౌన్లో? మరి దేవుని చిత్తమైతే ఈ రాత్రి ఒక వర్తమానం నా హృదయంలో దేవుడు పెంచున్నాడు. ప్రభావము తప్పక మనలో నిలిచి ఉన్నది. ఈరోజు మన అంశం. ఇప్పుడు మన అంశం ఏంటండి? ప్రభావము తప్పక మనలో ఉండాలి, లేకపోతే మనలో నిలిచి ఉండాలి. వర్చ్యూ మస్ట్ బి ఇన్ us. యేసుక్రీస్తు ఒకసారి మాట్లాడుతున్నాడు నికోదేముతో. పరలోక రాజ్యం ఎవరన్నా వెళ్ళాలంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు తప్పక తిరిగి జన్మించాలి. మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. ఇంకా ఆప్షన్ ఏమి లేదు. ఈరోజు అదే మాట చెప్తున్నాను. నీవు తప్పక ప్రభావం కలిగి ఉండాలి. నీ ఆప్షన్లు ఏమి లేవు. నాకు కలిగి ఉంటే వద్దండి, కలగకపోతే వద్దండి, వాళ్ళకుంది కదా వీళ్ళకుంది అని కుదరదు. ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? నోళ్ళు తెస్తే తెరవండి, లేకపోతే తెరవకండి. తెచ్చారా నోళ్ళు? తెస్తే చెప్పండి. ఏం కలిగి ఉండాలి? ప్రభావం కలిగి ఉండాలి. ఆ మాటే ప్రభావంగా రావాలి లోపల నుంచి. ఏం కలిగి ఉండాలా? ఏంటి ప్రభావం అంటే అన్నాం. సరే, ఏంటి ప్రభావం అంటే? ఏదో భాస్కర్ అనమన్నారు, ఆమె అనమన్నారు కదా అంటున్నాము, రైలు అనమన్నారు కదా అంటున్నాము, ఈరోజు ప్రభావం అనమన్నారు కదా అంటున్నాము. అంతేగాని భాస్కర్ గారు మాకు ఎందుకండి గోలంతా? ప్రభావం అంటే శక్తి, పవర్. మనం ఏం కలిగి ఉండాలి? శక్తిని కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? ప్రభావం కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? పవర్. అది మనలో ఉండాలి. క్రైస్తవుడు అంటే ఏదైనా చిన్న సంఘటన జరిగిపోగానే భుజాలు దారేసుకుని తిరిగేవాడు క్రైస్తవుడుగా.
సింహాల గుహలో పడేసినప్పటికీ దానియేలు భుజం కింద కుంగల. అగ్నిలోకి తోసేస్తామన్న శత్రుకు మేషకు అబేద్నెగో భుజాల కింద కుంగల. పౌలు నడిరోడ్డు మీద నుంచోబెట్టి ఆయన ముందు ఒక పెద్ద దొంగ ఒకటి పెట్టి దాని మీద ఆయన తలబెట్టి కత్తి పైకి ఎత్తినా కూడా పౌలు భుజాల కిందకి ఏమాత్రం కుంగల. సిలువేస్తారన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు భుజములు ఏమాత్రం కుంగల. మరి ఆయన రక్తం వల్ల ఉన్నదా, అధ్యయ వల్ల ఉన్నదా? ఉంటే ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, తుఫానులే వచ్చినా, వరదలే వచ్చినా, కరోనాలే వచ్చినా, ఏదొచ్చినా నీ భుజముల గొప్పలు. ఎందుకంటే నీ లోపల ఆయనలో ఉన్న శక్తి ఉన్నది, ఆయనలో ఉన్న ప్రభావం ఉన్నది. ఆ ప్రభావం ఆయనతో వెళ్ళిపోరా, ఆ ప్రభావం మనలో వచ్చేది. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి? ఎవరు ప్రభావం కలిగి ఉండాలి? ఈరోజు మన సమస్య ఏంటంటే ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల మీద వేరే కాపుల యొక్క ప్రభావం ఉంటుంది, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద వేరే కుటుంబం యొక్క ప్రభావం ఉంటుంది, ఈ సంఘం మీద ఇంకొక ప్రభావం ఉంటుంది, ఈ వీధిలో ఉన్న వాళ్ళకి ఆ వీధిలో వాళ్ళ ప్రభావం ఉంటుంది, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఆ ఇంట్లో వాళ్ళ ప్రభావం ఉంటుంది. అయితే నేను అంటున్నాను, నీ పక్కింట్లో వాళ్ళ ప్రభావం నీ మీద కాదు, నీ కుటుంబంలో వాళ్ళ ప్రభావం నీ మీద కాదు, పక్కన సంఘం వాళ్ళ ప్రభావం నీ మీద కాదు, పక్కన వాళ్ళ ప్రభావం ఇంట్లో కాదు, కానీ ప్రభావం యేసుక్రీస్తు ప్రభావం కలిగి ఉండాలి. ఆయనలో ఏముందో అదే గుణలక్షణం నీవు కూడా కలిగి ఉండవచ్చున్నావు. ఈరోజు మనం ఏమై ఉన్నాము? ఆయనకు కుమారులమ్మ మనము, ఆయనకు కుమార్తెల మనము, ఆయన కుమారుల యొక్క స్థితిని, ఆయనకు కుమార్తెల యొక్క స్థితిని మనము దాటి ఇప్పుడు ఆయనకు వధువు స్థితిలోకి వచ్చాము. నేను రేపు ఒక తెల్లవారుజామున మనం అందరూ పైకెత్తబడినప్పుడు ఆ వధువు యొక్క స్థితిని దాటి ఇంకో స్థితి మనం వెళ్ళబోతున్నాము. ఆ స్థితి శ్రీమతి యేసుక్రీస్తు, మిస్టర్ జీసస్ క్రైస్ట్. ఇది ఎంత మాత్రం వధువుని ఎవరు పిలవాలి కానీ అప్పుడు ఇల్లు శ్రీమతి యేసుక్రీస్తు, ఈమె యేసుక్రీస్తు భార్య కాదా, ఈమె భూమికి పైకి వచ్చాడు కాదా, ఈమె శవం తట్టుకున్నాడు కాదా? నువ్వెవరివి? Let me tell you one thing tonight. Amen. నువ్వు సామాన్యమైన దానివి కాదు. You are not an ordinary person, you are extraordinary person. నువ్వు మామూలు వ్యక్తి కాదు. You are specially designed for the heaven. నువ్వు ప్రత్యేకంగా పరలోకం నిమిత్తం నిర్మాణం చేయబడ్డావు. పక్షిరాజు ఇళ్లలో గూడు పెట్టుకోదండి, తెలుసా మీకు? పక్షిరాజు వీధుల్లో గూళ్ళు పెట్టుకోదండి. పక్షిరాజు గూడు ఎక్కడ ఉంటుందో తెలుసా? కొండ మీద. కొండ మీద దాని నివాసమే అన్నిటికన్నా పైన, దాని జాతి ఆకాశంలో అన్నిటికన్నా పైకి ఎగిరే జాతి. నువ్వు ఆ జాతిలో పుట్టినావు, నువ్వు భూమి మీద పడవచ్చు, దాని జాతి వేరు, నీ పిలుపు వేరు, నీ రక్తం వేరు, నీ యొక్క స్థితి వేరు, నీ స్థానం వేరు. స్పెషల్లీ డిజైన్. నువ్వు ప్రత్యేకంగా రూపించబడ్డావు. నువ్వు భూ సంబంధి కాదే కాదు, నువ్వు పరలోక సంబంధవి. నువ్వు వివాహం చేసుకోబోయేవాడు భూ సంబంధి కాదు, మంచిగా పుట్టినవాడు కాదు, పరలోక నుంచి కిందకు వచ్చేవాడు, మేఘాల మీద కిందకు వచ్చేవాడు, మేఘాలను పైకి తీసుకెళ్ళేవాడు. నువ్వేమై ఉన్నావు? ఎక్స్ట్రాడినరీ పర్సన్. అసలు ఆ మాట చెప్తుంటే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు నా కొరకు వస్తాడు. అసలు ఆ మాట చెప్తా ఉంటే ఎలా ఉంటుందంటే అది ఈ రోజు దగ్గర జరగకూడదు, అది ఇప్పుడే దగ్గర జరగకూడదు. ఆయన నా కోసం వస్తాడు, నాకు అంతగా ఇంకేం కావాలి? ఐ వాంట్ హిమ్ ఎనీవే. ఏది ఏమైనా నాకు ఆయన కావాలి, ఏది ఏమైనా వాక్యం నాకు కావాలి, ఏది ఏమైనా ప్రేమ నాకు కావాలి. అది ఇంకేది వద్దు, ఈ లోకమంతా నాకు ఇచ్చిన ఐ డోంట్ వాంట్ దిస్ వరల్డ్. నాకు ఈ లోకం వద్దు, నాకు ఆయన కావాలి. I want him anyway. ఏది ఏమైనా కానీ నాకు ఆయన కావాలి. You know what Paul said? Paul అంటున్నాడు, ఏది ఏమైనప్పటికీ నేను పునరుత్థానంలో ఉండాలి అంటున్నాను. ఏది ఏమైనా నేను పునరుత్థానంలో ఉండాలి. దానికోసం ఏమైనా వదులుకుంటా, ఏమైనా చేస్తాం. ఏమైనా అంటే
పక్కన భార్య దొంగతనం చేయడం కాదు. ఏమైనా వాక్య ప్రత్యక్షత కలిగి దానికి లోబడి ఏమైనా చేస్తాం. వాక్య క్రమకి లోబడి ఏమైనా చేస్తాం. దేవుడు చెప్పినది ఏమైనా చేస్తాం. దేవుడి కోసం ఏమైనా వదులుకుంటా. అవసరమైతే నా కులం వదులుకుంటా, అవసరం నా మతం వదులుకుంటా, అవసరం నా ఆస్తి వదులుకుంటా, అవసరం నా బంధువులు వదులుకుంటా. నేను చెప్తున్న ఈ రాత్రి నేను అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను. అన్ని వదులుకొని రాత్రి వదిలిపడ్డాను నేను ఆయన కోసం. ఆయన ఏదో చేసేదని కాదండి, ఆయన చేసింది ఏంటో తెలుసుకున్నాక నాకున్నది మొత్తం పెద్ద గొప్పగా కనిపించి ఇక్కడికి వచ్చాను రాత్రి. నువ్వు బోధించావంటే నువ్వు యొక్క సాక్ష్యం ఉండాలి. ఆ వర్తమానం యొక్క జీవితంలోంచి రావాలి. అది గొంతులోంచి కాదండి, గుండెల్లోంచి బయటికి రావాలి. నువ్వు అలాగున్నప్పుడే దేవుడిని నువ్వు అనుకుంటాడు, అలాగున్నప్పుడు దేవుడి సంబంధం అయింటావు, అలాగుంటే నువ్వు ఆయన విశ్వాసం అయింటావు, అలాగుంటే ఆయన కుమారుడు అయింటావు, అలాగుంటే ఆయన కుమార్తె అయింటావు, అలాగుంటే ఆయన మధుర అయింటావు. నువ్వు అలాగుంటే మీకు రాసింది. థ్యాంక్ యూ లార్డ్. ప్రభావం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీకు రాసింది చెప్పనా, నీలో లేని ఏది దగ్గరికి రాదు. నీలో లేని ఏది దగ్గరికి రాదు. అంటే విశ్వాసం బయట నుంచి వచ్చిందా, ఇంట్లోంచి వచ్చిందా, సంఘం నుంచి వచ్చిందా, పాత్రల నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది సార్? నువ్వు పుట్టినప్పుడే నీ లోపల దేవుడి కొద్దిగా విశ్వాసం, ఇంకో రాస్తే చెప్పనా దేవుడి కొద్దిగా ప్రభావం నీ లోపల నుంచి. అంటే నువ్వు పుట్టినప్పుడు కాలు చేతిలో పుట్టుండొచ్చు, అది నీ లోపల కనబడకపోయి ఉండొచ్చు. ఒక మాట చెప్పండి. ఇప్పుడు నా కొడుకు 3 నెలలు వచ్చింది, మైకేల్కి, హాల్ మైకేల్. వాడు ఇప్పటికే క్యాన్సర్ పెడుతున్నాడు. ప్రసంగం చేసినంతే ఒక కాము వచ్చాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత వాడే ప్రసంగం మేము వినాలి. ఇంట్లో వచ్చి బయటకు వచ్చినప్పుడు ఆ మిస్సెస్ దగ్గర కూర్చొని రోడ్లో కూర్చొని పాలు బాటిల్లో తాగుతున్నాడు. నేను బయటకు వస్తున్నా ఈ ప్రేయర్స్కి. మరి ఇంట్లో నా తర్వాత మగపిల్లవాడు నా కొడుకే. మరి ఇప్పుడు నేను బాధ్యతలు అప్పుడు చెప్పాలి కదా. నేను 7వ తారీఖు వాడికి 3 నెలలు వచ్చింది. అందుకే నేను దగ్గర తీసుకుని మాట చెప్పా. మరి ఇంట్లో నా తర్వాత మగపిల్లవాడు కాబట్టి నీకు అక్క బాధ్యత, తల్లి బాధ్యత అప్ప చెప్తున్నా. నేను వచ్చేంతవరకు నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి. వాడు పాలు తాగేవాడు పాలు ఆపి ఇటు తిరిగి అని చెప్పి అడిగి పాలు తాగాడు. వాడు పెద్ద ఇప్పుడు బాధ్యత తీసుకుంటాడో తీసుకోవడం తీసుకోవడం దానికి అప్పుడు అడుగుతాను, నాకు అప్పుడు అని చెప్పావు కానీ. ఇప్పుడు ఆ బాధ్యత చిన్నప్పుడే వాళ్ళు ఉన్నది, అయితే అది పని చేయదప్పుడు. మనం పుట్టినప్పుడే మన లోపల మాటలు ఉన్నాయి, అయితే ఇంకా ఆటలోకి రాలా. మనకి అప్పుడు ఈ గ్రామర్ రాదు, ఛందస్సు ఇదంతా ఏమి రాదు చిన్నప్పుడు, అయితే అవి లోపల ఉన్నాయి. రైట్. ఇంకో మాట చెప్తాను, మీకు ఎలా చెప్తా అర్థమవుతుంది, తప్పు కనుక మాకు. పురుషులకి మూతి మీద మీసం రాదు పుట్టుగానే, వస్తుందా? అయితే శరీరం కూడా ఉన్నది. ఒక నిర్దిష్టమైన వయసు వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. రైట్? అవునా? అలాగే ఈ విశ్వాసం అనేది, ఈ ప్రభావం అనేది ఆ యొక్క సమయం రాగానే మీ లోపల నుంచే బయటకు వస్తుంది. బయట నుంచి అవి రావు, మీ లోపల నుంచే బయటకు రావు. బైబిల్ ఒక మాట చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అనుకోండి, బహుశా 10వ అధ్యాయం, అక్కడ ఒక మాట ఉంటుంది. సరే, 7వ అధ్యాయం. అబ్రహాములో లేవి ఉన్నాడు అన్నాడు. ఎవరండి? అబ్రహాము వెన్నులో లేవి ఉన్నాడు. అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకు లేవి. విన్నారా? అబ్రహాము కొడుకు ఇస్సాకు,
ఇస్సాకు ఇద్దరు కొడుకులు ఏశావు యాకోబు. యాకోబు 12 మంది కొడుకులు, దాంట్లో లేవి ఒకడు. అయితే అపోస్తలుడు పౌలు అంటాడు అబ్రాహాము వేరులో లేవి ఉన్నాడు. ఇస్సాకు రావాలి, ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబు తర్వాత లేవి రావాలి. అయితే ఈ లేవి ముందుగా ఉన్నాడు అంటున్నాడు. రోజులో మీకు నమ్మకం కలగకపోవచ్చు. ఒక మామిడి చెట్టుని, ఒక మామిడి టెంక తీసుకొచ్చి మీరు పాతి పెట్టండి, రైట్? పాతి పెట్టారు. 1 సంవత్సరం 2 ఏళ్ళకు చెట్టు పెరిగింది, తర్వాత కాయలు వచ్చింది. నేనంటే ఆ కాయలు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చూసింది ఒకటే మామిడి చెక్క, అయితే అది కొన్ని 100,000 లోపల ఉన్నాయి. దాన్ని సరైన స్థలంలో పాతి పెట్టినప్పుడు, సరైన స్థలంలో పాతి పెట్టినప్పుడు, దాన్ని జాగ్రత్త చేసినప్పుడు, దానికి రోజు నీరు పోసినప్పుడు, దాని పట్ల జాగ్రత్త వహించినప్పుడు, ఒక దినము ఆ చెట్టు పైకి వచ్చి, దాని కొమ్మలు వచ్చి, దాని తర్వాత పూత వచ్చి, ఆ పూతలు కాయలుగా మారి, ఆ కాయల నుంచి మామిడి కాయలు బయటకు వచ్చింది. నేనంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒకే మామిడి చెట్టులో. అది మామిడి కాయల నుంచి వచ్చినాయా, బయటికి ఎక్కడి నుంచి వచ్చినాయా? అంటే ఇప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? మన లోపల నుంచే. ప్రభావం ఎక్కడి నుంచి రావాలి? మన లోపల నుంచే. అయితే అది మన లోపల ఎవరో పెట్టాలి. మన లోపల పెట్టకుండా లోపల నుంచి ఏమి రావు. బ్యాంకులో డబ్బులు వేయకుండా చెక్ వేసి ఏమి డబ్బులు రావు. వస్తాయా? రావండి, జీరో, బౌన్స్ అంటాం. అలా కొంతమంది ప్రార్థన చేయమంటే అవన్నీ బౌన్స్ అవుతా ఉంటాయి. ఎందుకని బౌన్స్ అవుతాయి? విశ్వాసం లేదు, ప్రభావం లేదు. అయితే నీ లోపల విశ్వాసము ప్రభావం ఉన్నప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన నమ్మగలిగినప్పుడు నీ దగ్గర పనిచేస్తుంది. అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము ఎంత చిన్నది చెప్పినా, ఎంత పెద్దది చెప్పినా నువ్వు నమ్మాలి. నువ్వు దాన్ని విశ్వసించాలి, దాని వెనకాల వెంబడించాలి, దాని కొరకు కనిపెట్టాలి, దాని కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎత్తబాటు అన్న చిన్నదే పదం, దానికోసం ఎంత చేయాలి? ఒక పదమే ఎత్తబాటు. ఎత్తబాటు అన్నది ఈజీగా నువ్వు ఎత్తబడవు. ఆ మాట అన్నది ఈజీగా నువ్వు పైకి పో. నువ్వు క్రమంలో ఉండు అని చెప్పినది ఈజీగా నువ్వు క్రమంలో ఉండలేవు. అలాగే నీలోంచి ప్రభావం బయటకు వస్తుంది అని చెప్పినంత ఈజీగా ప్రభావం బయటికి రాదు. దాని కొరకు నువ్వు ఏం చేయాలో అవన్నీ చేశాక అది పనిచేస్తుంది. ఈరోజు మనకు అది కావాలి. మనం అనుకుంటున్నాం అది వినగానే పని చేస్తుంది కదా అని, అది అనగానే పని చేస్తుంది కదా అని. అది వినగానే అనగానే పని చేయదండి, నువ్వు చెయ్యగానే పని చేస్తుంది. నువ్వు ఏదైతే చెప్పబడిందో, ఏదైతే పలకబడిందో, ఆ పలకబడిన మాటలుగా నువ్వు తీసుకున్నట్లయితే, నువ్వు దాని ప్రకారంగా జీవిస్తా ఉన్నట్లయితే అది లోపల నుంచి పని చేయడం ప్రారంభిస్తుంది. సరే, మన అంశం దగ్గరికి వద్దాం. నీవు తప్పక ప్రభావం కలిగి ఉండాలి. తప్పక నువ్వు కలిగి ఉండాలి. యు మస్ట్ హావ్ వర్చ్యూ. మస్ట్. ఎందుకంటే మనం అక్కడ చూస్తున్నాం ఏలి కోడలకు ఫినెహాసు భార్య గర్భవతిగా ఉన్నది. గర్భవతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు వచ్చి మందసాన్ని పట్టుకొని పోయారు. ఆ మందస్సం వెళ్ళిపోయిందంటే ఆ మందస్సుతో పాటు ఆ మహిమ కూడా వెళ్ళిపోయింది, మనసుతో పాటు ఆ ప్రభావం కూడా వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలు ఇక వాళ్ళు ఎవరు రాజు లేని వాడు, ఇశ్రాయేల్కి నాయకుడు లేకుండా పోయాడు. ఇశ్రాయేల్కి దేవుడు ఇచ్చిన మందసాన్ని తీసుకుని పోయారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ఏమయ్యారంటే అనాథలయ్యారు. అందుకే ఏమంటుంది, ఏలి ఆ మాట విని ఏలి చనిపోయాడు. దాన్ని కాపాడడానికి వెళ్ళిన ఏలి కుమారునితో చనిపోయారు. ఏలి కోడలి గర్భవతి, కుమారుని గర్భవతి. ఆవిడ చెప్తున్నారు, అమ్మా ఇదిగో నువ్వు కుమారుని కన్నామంటే ఆ మాటలు పట్టించుకోవడం. ఆమె కేక పెడుతుంది. ఏమైనా కేక పెట్టిందంటే ఇశ్రాయేలు నుంచి ప్రభావం మొత్తం వెళ్ళిపోయింది. అందుకే నా కొడుకు పేరు ఈ కాపోదని పెడతా. ఏంటి ఈ కాపోదంటే ప్రభావం వెళ్ళిపోయింది. ఏంటంటే ఇకపోదంటే ప్రభావము ఎక్కడికి చెడిపోయింది? ఇశ్రాయేలు నుంచి చెడిపోయింది. అయితే ఈ ప్రభావం ఎక్కడికి వెళ్ళింది? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వచ్చి మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 24 verse 1 బైబిల్ చెప్తుంది, యేసు దేవాలయం విడిచి బయలుదేరి వెళ్ళుచుండగా వయసులో యేసు ఎక్కడికి వెళ్తున్నాడండి? మళ్ళా యేసు క్రీస్తు దేవాలయంలో రాలా.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా దేవాలయానికి రాలా. ఆ తర్వాత దేవాలయం పడగొట్టేశారు. దేవాలయం ఇక్కడ చిరిగిపోయింది. ఆ మనసు భూమిలోకి వెళ్ళిపోయింది. మరి అంటున్నా ఇప్పుడు నేను ఆ ప్రభావం ఎక్కడ? ఫిలియస్ భార్య ఎన్ని కాకపెట్టింది, మనసు వెళ్ళిపోయింది కాబట్టి ఇశ్రాయేల్ వచ్చి ప్రభావం వెళ్ళిపోయింది అని ఆమె కాకపెట్టింది. చూడండి, విశ్వాసం వెళ్ళిపోతే ప్రభావం పోవటం కాదండి, దేవుడు వెళ్ళిపోతే ప్రభావం పోతుంది. కాబట్టి విశ్వాసం వెళ్ళిపోతే ఆయన ప్రభావం పోదండి. ప్రభావం అలాగే ఉంది. పోయిన విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని పోగొట్టుకున్నారు. ఇశ్రాయేల్ ఏం చేస్తారంటే ఆయన యొక్క ప్రభావం పోగొట్టుకున్నారు. ఇశ్రాయేల్ ఏం చేస్తారంటే ఆయన యొక్క మహిమను పోగొట్టుకున్నారు. అయితే ఈ రాత్రి మీకు సంగతి చెప్పనా, ఆ పోయిన ప్రభావము, ఆ పోయిన మహిమ, ఆ పోయిన మనస్సును ఎక్కడ ఉందంటే ఈ రోజు అన్ని చిరులైన మన లోపల ఉన్నది. ఈ గంధమే ఆ మనస్సు ఉంది. ఈ మనస్సు ఇప్పుడు మనమే కలిగి ఉన్నాము. ఆ మహిమ మనమే కలిగి ఉన్నాము. ఆ ప్రభావం మనమే కలిగి ఉన్నాము. ఆయన వారి ముఖం తిప్పుకొని మన వైపు తిరిగి ఇదిగో ఇక్కడ మీ దేవుడై ఉన్నాను, నేను మీ దేవుడై ఉన్నాను. కాబట్టి ఈ రోజు ప్రభువు యేసుక్రీస్తు ఏమనంటే ఆయన మన దేవుడు. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలు దేవుడు కాదు. ఆయన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క ముఖమును తిప్పుకునే కారణం చేత, వారు ఆయన శిలువకి అప్పగించిన కారణం చేత ప్రభువు యేసుక్రీస్తు ఆయన తన ముఖం మన వైపు తిప్పుకొని ఇప్పుడు ఆయన మన వైపు ఉన్నారు. ఇశ్రాయేలు వారు అంటున్నారు, అయ్యా నువ్వు ఆయన వైపు తిరుగు. ఆయన నేను తిరగను. అందుచేత ప్రవేశము పరలోకంలో సంపూర్ణమగు వరకు నేను మీ వైపు తిరగను. అన్ని జైల్లోంచి నా యొక్క వధువును నేను తీసుకుని పరలోకం వెళ్ళేంత వరకు నేను మీ వైపు తిరగను. ఎప్పుడైతే అన్ని జైలు నుంచి వచ్చిన వధువు పైకి వస్తుందో అప్పుడు నేను మీతో మాట్లాడడం ప్రారంభిస్తాను. బైబిల్లో మనం ఒక మాట చదివాం. యోసేపు ఎవరికి సాదృశ్యం? ప్రభువు యేసుక్రీస్తుకి సాదృశ్యం. యోసేపుని ఎవరు అమ్మేశారు? ఎవరండి? పొద్దున్న చెప్పాం అన్నాలంటే ఎలా ఉంటారు. మా అన్నలు కూడా నేను చిన్నప్పుడు 17 సంవత్సరాలు ఎంతో కష్టపడి ప్రయాసపడి భారం పడి అక్కడ ఇక్కడ పనిచేసి నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే 9 నెలలు కాగానే నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో వచ్చి బయట పంపించేశారు. అన్నాలంటే అంతే ఉంటారు. అయితే కొద్ది రోజులకి సంగతి మొత్తం తెలుసుకొని ఆయన ఇన్స్టిట్యూట్ మళ్ళా నా దగ్గరికి వచ్చింది. అది నిజమైనదైతే తిరిగి వస్తుంది. అది నిజమైనది కాదనుకో నీకు అది రావాల్సిన అవసరం ఉండదు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. యోసేపుని గుంటలో పడేశారు. యోసేపుని అమ్మేశారు. యోసేపు వస్త్రం తీసుకొని, జాగ్రత్తగానండి అన్నలో ప్లాన్ ఎలా ఉంటే నేను చెప్తాను. యోసేపు వస్త్రం తీసుకొని ఆ వస్త్రానికి దగ్గరలో ఉన్న ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని తలిపి, ఇదిగో ఇది యోసేపు రక్తము అని తండ్రికి అయినా యాకోబుకు చూపిస్తారు. అంటే ఒక తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించారు. దేనికోసం? యోసేపు ఏం చెప్పాడో ఆ కలలు దర్శనం నిజమైనవి ఉన్నవి కాబట్టి యోసేపుకి నాకన్నా ఎక్కువ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు దాన్ని ఏమంటారు, అసూయ చేత, ద్వేషము చేత, మత్సరము చేత యోసేపుని ఎలాగైనా కానీ ఇక్కడికి తప్పించాలని చెప్పి వారేం చేశారంటే అన్నదమ్ములు అందరు కలిసి ప్లాన్ చేశారు. పెద్దోడు రూబేని మొదలుకొని ఆశ్చర్యమైంది. యోసేపు ఏం చెప్పాడో అక్కడికి అన్నదమ్ములు వచ్చారు. ఇప్పుడు ఎవరు చెప్పింది నిజం? ఏ అన్నలైతే అబద్ధం చెప్పి మోసం చేశారో ఆ అన్నలే మళ్ళా యోసేపు కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. దేవుడు చూస్తా ఊరుకుంటాడు. నిజమైనది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఇప్పుడు యోసేపుని వాళ్ళు అమ్మేశారు. యోసేపుని గుండెలో పడేశారు. యోసేపుని వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కుని వాళ్ళు బానిసగా చేశారు. బానిసగా చేసినప్పుడు యోసేపుని కళ్ళు దర్శనాలు దేవుడిచ్చాడు. ఆ దర్శనం మొత్తం నిజమైనవి. ఒకరు రాజుగారిని మారి ఉన్నాడు. చరిత్ర అంతా మారిపోయింది. ఇక్కడ మీకు రాసింది చెప్పాలి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది వింటా సిద్ధంగా ఉన్నారు? అది ఏం రాసుకోవాలి. ఓను యాజకుడు కుమార్తెను యోసేపు పెళ్లి చేసుకున్నాడు. 42వ అధ్యాయం. ఆమె పేరు ఆసనేతు. ఆసనేతు ఎవరో తెలుసా మీకు?
ఓను దేశం అంటే ఓను యాజకుడి కుమార్తె, అంటే ఐగుప్తు దగ్గర ఉన్న ఒక దేశం యొక్క యాజకుడి కుమార్తెను చేసుకున్నారు. వాళ్ళు ఎవరంటే యూదులు కాదు, సమరయులు కాదు, ఇంకెవరున్నది అనుషులు. అంటే ఇప్పుడు యోసేపు భార్య ఎవరండి? యోసేపు మనం ఏమంటున్నాం? యేసుక్రీస్తుకు సాదృశ్యం అంటున్నాం. మరి ఇప్పుడు యేసుక్రీస్తు భార్య ఎవరు? యూదురాలా? సమరయురాలా? నువ్వు సార్. మరి ఎవరు? అన్ని జనుల్లోంచి వచ్చిన వధువుని ఆయన వివాహం చేసుకుంటున్నాడు. అంటే ప్రకటన గ్రంథంలో చేసుకోబోయే వివాహం గురించి ఆదికాండం 42వ అధ్యాయంలో దేవుడు ముందుగా చెప్పేస్తున్నాడు. ఇంకో సంగతి మీకు చెప్పాలి. యోసేపు దగ్గరికి వాళ్ళందరూ వచ్చే సమయానికి అప్పటికే యోసేపు వివాహం అయింది. ప్రకటన గ్రంథంలో 6వ ముద్రలో పైకి వచ్చే యూదులు మొత్తం 1,44,000 మంది యూదులు పైకి వచ్చే సమయానికే వధువు ఆల్రెడీ పైకి వెళ్ళారు. యేసుక్రీస్తు దగ్గర వధువు ఉన్నది. అక్కడ యోసేపు దగ్గర ఆయన భార్య ఉన్నది. అందరూ మొత్తం వచ్చి నీ కళ్ళ మీద పడినప్పుడు, లేవండి, మీ భయపడమాకండి, మీరు ఏడవమాకండి, ఇదిగో మీ సంగతి మొత్తం నాకు తెలుసు, కాబట్టి దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి అనగా వర్తమానం ఇచ్చి, బయలుపాటు ఇచ్చి, ప్రత్యక్షం ఇచ్చి, నన్ను ముందుగా ఇక్కడ పెట్టి, నాకు అధికారం ఇచ్చి, ఆ తర్వాత మిమ్మల్ని పిలిపించి, మొత్తం కరువచ్చి, ఇక్కడికి తప్పించి, నన్ను నుంచోబెట్టి, ఈరోజు దేవుడు నాకు వచ్చిన కళ మొత్తం నిజం చేశాడు. కాబట్టి మీరు చేసిన కుట్రలని, మీరు చేసిన కుతంత్రాలని, మీరు చేసిన పన్నాగాలని, మీరు నన్ను అమ్మేసిన దాన్ని, మీరు నన్ను గుండెలో పడేసిన దాన్ని నేను ఎప్పుడో క్షమించేశాను. సహోదర ప్రేమ ఏంటంటే అది బ్రదర్ అండ్ లవ్. యోసేపు ఏం కలిగి ఉన్నాడు? యోసేపు మనల్ని ఏం కలిగి ఉన్నాడు? వాళ్ళకి డబ్బు కావాలి. యూదాకి ఏం కావాలి? యూదాకి ఏం కావాలి? యోసేపు మనలకి ఏం కావాలి? వినపడన్నా? బిలామికి ఏం కావాలి? ఈ రోజు డినామినేషన్ భాష గారికి ఏం కావాలి? మనీ, డబ్బు, పైసా. ఏం చేసుకుంటాం? దావీదు అంటున్నాడు, ప్రభువా నాకు ఎక్కువ ఇద్దు, నేను మర్చిపోతాను, తక్కువ ఇద్దు, దూషిస్తాను, నాకు ఎంత కావాలి అంత, ఎంత కావాలి అంత. ఇవ్వట్లేదా మనకి? ఇస్తున్నాడా? కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఎక్కువ ఇస్తే ఏం చేస్తాం? భాస్కర్ నా చర్చి రావడానికి కుదరట్లేదు, తినడం రావలేదని అంటాం. అవునా? తక్కువ ఇస్తే చర్చి దగ్గర రావడానికి కోరుకోలేదు భాస్కర్, ఈ మధ్యాహ్నం ఏం తెల్లని రాలేదంటాం. కరెక్ట్గా ఇస్తే వెళ్ళకపోతే సరిగ్గా ఉండదేమో అని భయంతో మనం చర్చికి వస్తాం. అందుకని గమనించారు, సంఘాలకు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు వాళ్ళ సంపాదన చూస్తే ఏ రోజుకి ఆ రోజు సరిపోయే విధంగా ఉంటుంది. ఎక్కువ మంది అంటే ఏ నెలకి లెక్కేస్తే వచ్చేది బాగానే కనిపిస్తుంది, నెల చూస్తే ఏమే కనపడదు, సరిగ్గా సరిపోతుంది. మనం అనుకుంటాం ఈ నెల అప్పు లేదు, మిగులు లేదు. అప్పుడు అనుకోండి నిజంగా దేవుడు మీ పక్షాలు ఉన్నాడు. నాకు నెల 5,000 మిగిలిన దేవుడు నాకు తోడుగా అంటారు. ఒకడు మిగలకపోతే తోడుగా లేడా? బతుకున్నామంటే తోడుగా ఉన్నాడు. ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నది? ఏం చేసినా కూడా బతుకుతాలేదు, దీనికి గ్యారంటీ లేని స్థితిలో ఉన్నాం. అయినప్పటికీ మనం బతుకున్నామని దేవుడు కారణం. ఇప్పుడు యోసేపు అక్కడ ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వాళ్ళందరూ వచ్చే సమయానికి యోసేపు వివాహం చేసుకొని వాళ్ళందరూ చూపిస్తారు, అలా ఇదిగో నా భార్య. అలాగే యూదుల పైకి వచ్చే సమయానికి యేసుక్రీస్తు కూడా మనల్ని యూదులకి పరిచయం చేస్తారు. అంటే వారికన్నా ముందు మన పరలోకానికి వెళ్తాం. నేను చెప్తుంది అదే. ఎవరైతే కుట్రలు కుతంత్రాలు పన్నాలు చేశారో వాళ్ళు శ్రమలో రావాల్సి ఉండదు. ఒకవేళ అప్పటికే వాళ్ళు మారితే నిజమైన వధువు శ్రమలు రాకముందే పైకెళ్తాడు. నోవహు ఓడగడుతున్నాడు, హనోకు ఓడగట్టడానికన్నా ముందు పైకి వెళ్ళిపోయాడు. హనోకి మరణం లేదు, హనోకు శ్రమ చూడలేదు. అయితే నోవహు శ్రమంలోంచి దాదాపుగా 13 నెలల 27 రోజులు ఆ సముద్రం మీద లేదంటే ప్రపంచమంతా ఉన్న ప్రళయంలో, ఆ జలప్రళయంలో వచ్చి ఓడ నడుపుకుంటూ అది ఆరాధన పర్వతం మీదకి వచ్చి ఆపినప్పుడు దాని నుంచి ఎదిగాడు. అంటే శ్రమలు దాని నుంచి వచ్చాయి. కాబట్టి వధువు హానోకు వల్లే పైకి వెళ్ళిపోయింది, సంఘం శ్రమలో చెనకాలొచ్చు. మరి సంఘం శ్రమలోంచి రావాలన్నా కానీ నోవహు అక్కడ ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ప్రవక్తను ఒప్పుకుంటే లోపలికి వచ్చాడు.
ఈరోజు ఎవరు వచ్చాడు ప్రవక్తలు ఒప్పుకోవాలన్న పర్వకానికి వెళ్ళాలని. నీ బోధ ఎలా ఉందంటే, నీ మాట తీరు ఎలా ఉందంటే, ఎండ రాకుండా ఉండాలంటే పైన కప్పేసుకోవాలంటారు నీళ్ళలో. పైన కప్పేసుకుని దేనికి? ఎండ వర్షం రాకుండా ఉండాలి కదా. అది వేస్తే ఎండ రాదంట అంటే ఎలా ఉంటుంది? అసలు ఏం మాట్లాడతా తెలుస్తుందా? అన్నం తినేవాడికి ఎవరికైనా కానీ తెలుసు, ఈ పైన కప్పు ఉంటే ఎండ వాన మన మీద పడదు. ఆమోస్ 3:7 బైబిల్ ఏం చెప్తున్నది? దేవుడిని యెహోవా తను సంకల్పించిన దాన్ని తన దాసైన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడు. ఆ మాట చదవలేదా బైబిల్లో నువ్వు? ఆ మాట చదివి ఉన్నావా? చదువుంటే దాని ప్రకారం బైబిల్ నడుస్తుంది. దేవుడు ఒకసారి చెప్పి మళ్ళా అరే మర్చిపోయాను అలాగా తీసేసి ఇక్కడ తీసుకుని అంటాడా? అంటాడా? నో సార్. ఈరోజు మాట మార్చడం ఎలా ఉందంటే మూతి మీద మీసాలు వేసేసుకోవడం ఈజీ అయిపోయింది. ఏంటి కారణం? నిలకడ లేదు, సరైన క్రమం లేదు, దేవుడు యొక్క పిలుపు లేదు. నేను ఒక మాట చెప్పా, దేవుడు యొక్క పిలుపు నీకుంటే నువ్వు ఎక్కడ ఉన్నావో సంఘం అక్కడికే వస్తుంది. ఈరోజు పాస్టర్ అంటే భోజనం టికెట్ కావాలి, మీల్ టికెట్ అంటారు ప్రవక్త. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ ఊళ్ళో బాగుందా? వెళ్ళిపోదాం, సంఘం పెట్టేద్దాం, కట్టేద్దాం. భోజనం టికెట్ డబ్బులు వచ్చినాయా? రావట్లేదా? తీసేయండి, ఆ ఊరికి వెళ్ళిపోదాం. అయితే నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మీరు అనుకుంటున్నారేమో గొర్రెల కాపరి అంటే దీనంగా ఉంటాడు, ప్రేమగా చూసుకుంటే అనుకుంటారేమో. మీకు ఇంకొక యాంగిల్ కూడా ఉన్నాయి గొర్రెల కాపరంలో. దావీదుని పేరు పెట్టుకోగానే సరిపోదు కానీ, బైబిల్లో ఉన్న పరిస్థితులు పేరు పెట్టుకోగానే సరిపోదు కానీ, నిజంగా గొర్రెల లక్షణం ఉంటే దావీదు దగ్గరికి గొర్రె పిల్ల మీదకి ఒక సింహం వచ్చింది. దావీదు ఏం చేశాడు? సింహాన్ని దాని నోటిని పట్టుకొని చీల్చి వదిలేశాడు. దావీదు జోలికి వస్తే ఊరుకునేవాడేమో, గొర్రె పిల్ల జోలికి వస్తే కాపరు ఊరుకో. రైట్? నా గొర్రెల్ని ఎలా కాపాడుకోవాలో దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తాడు. ఈ బైబిల్ కాలేజీ ట్రైనింగ్ కాదండి. ఎవడో ఒక మనిషి సర్టిఫికేట్లు ఇచ్చి నేను పాస్ అని చెప్పుకున్నానంటే నాకు దేవుడు పిలిపే లేదని. నన్ను పిలిచిన వాడు నాకు పరిచయం ఇస్తాడు. నాకు సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తే నాకు పరిచయం కూడా వాడేవాడు. అయితే నన్ను పిలిచిన వాడు ఎవరో ఆయన నాకు పరిచయం ఇస్తాడు. కాబట్టి నన్ను పిలిచిన వాడు నిజమైతే పరిచయం నిజం. కాబట్టి గమనించండి, యోసేపుని పిలిచింది దేవుడే, అపోస్తలుని పౌలుని పిలిచింది దేవుడే, పేతురుని పిలిచింది దేవుడే, ప్రతి ఒక్క పరిశుద్ధుని పిలిచింది దేవుడే. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏలి సరిగ్గా లేడు. ఏలి కళ్ళు మందగించింది, చూపు మందగించింది. వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలోకి ఏలి వెళ్ళిపోయాడు. అయినా కానీ దేవుడు సేవ చేస్తాను వస్తున్నాడు. రైట్? అవునా? మరి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తా దేవుడి సేవ చేస్తానని దేవుడు చూస్తా ఊరుకుంటాడా? వారిని ఇచ్చాడు, అయినా ఎలా ఈరోజు పాస్టర్ గారు లాగే దేవుడు అప్పుడు ఏం చేశారంటే ఏలి కుమారుని చంపేశాడు. ఆ మాట విన్నాక ఏలి చనిపోయాడు, మందసం వెళ్ళిపోయింది. అంటే దేవుడు చెప్పిన వినప్పుడు, వాక్యము చెప్పిన వినప్పుడు ఆ యొక్క ప్రభావం వారి మధ్యలో చెల్లిపోతుంది. నువ్వు దేవుడి వాక్యానికి లోబడినప్పుడు ఒకసారి ఈ మనస్సాన్ని తీసుకుని వెళ్ళిపోయారు కదండి. వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసా? వాళ్ళు ఊళ్ళో పెట్టుకున్నారు. ఈ మనస్సు ఉంటే మన దేవుడు దీవిస్తాడు కదా అని చెప్పి తీసుకెళ్ళిపోయినాడు. ఆ ఊళ్ళో పెట్టుకుని ఎక్కడ పెట్టారంటే ఎదురు వారికి ఒక విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టారు. పొద్దున్న లేచేపాటికి ఆ విగ్రహం బోర్ల పడింది. వీళ్ళు ఏం చేశారు? పరిపాటు రాత్రిపూట ఆయన బయలు అనుకుంటా, బహుశా ఆయన పేరు గుర్తులేదు. పొద్దున్న ఏం చేశారు? మళ్ళా విగ్రహం లేపారు. రాత్రిపూట పడిపోయాడు కదా. మళ్ళా వచ్చేపాటికి పొద్దునకి ఆ తలకాయ పక్కన పోయింది, ఆ విగ్రహం తలకాయ. వీళ్ళకి భయం వేసింది. దాగోడు స్థలం లేకుండా పోయింది. దాగోడు చేపలు ఇవ్వడండి తెలుసా మీకు? దాగోడు దేవుడు అంటే చేపలు ఇవ్వడు, చేప ఆకారం ఉండే దేవుడు.
ఇప్పుడు యెహోవా ఇక్కడ ఈ మనస్సును తీసుకురాగానే, ఈ మనస్సును దాగోని పెట్టగానే దాగోని పొద్దుగా శాస్త్ర నమస్కారం చేస్తాడు. ఇక్కడ మళ్ళీ కూర్చోబెట్టారు. రెండో రోజుకి ఏం చేశాడు? ఆ ప్రభావం తట్టుకోలేక, వింటున్నారా? ఏం తట్టుకోలేక, ఆ మనస్సు యొక్క ప్రభావం తట్టుకోలేక ఆ తలకాయ తీసేసి కింద దూరంలో పెట్టారు. భయం పెట్టుకుంది, ఇదిగో మన దాగోని దేవుడి నుండి సమర్పాలవుతున్నాడు, తీసుకెళ్ళిపోండి. ఎవరట? యెహోవా యొక్క మనస్సు ఉంటే వాళ్ళ దేవుడు ఇబ్బంది పడుతున్నాడట. వాళ్ళ దేవుడు ఆ ప్రభావం తట్టుకోలేకపోతున్నాడు. ఎవరండి? ఎవరు దేవుడు సార్? ఏ దేవుడు? చాపదేవుడు. చాపదేవుడి పరిస్థితి ఏంటి? పొద్దున్న వచ్చేపడి గిలగిలా కింద పడి కొట్టుకుంటే మీకు దండం పెట్టాలి, తీసుకుపడి ఆ ఊరికి వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకి భయం వేసి తీసుకెళ్ళి ఇంకో ఊరిలో తెచ్చారు. వాళ్ళ దగ్గర ఈ ఊరికి వస్తే చూద్దాంలే అన్న. దేవుడు ఆ ఊళ్ళో చేశారు తెలుసా? మొత్తం అందరికి సెక్కడలతో వచ్చాడు. ఊళ్ళో వాళ్ళందరికీ పక్కన వాళ్ళు వచ్చారు. ఏంటి సంగతి అంటే, ఈ మందస్సాన్ని ఎవరంటే వాడు పెట్టుకోకూడదు, ఎవరంటే వాడు పట్టుకోకూడదు, ఇది చాలా డేంజరస్, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కొత్త కాడికి తెచ్చుకొచ్చి, కొత్త ఎద్దులు తీసుకొచ్చి బండి కట్టి ఇది వదిలిపెట్టండి. అది ఇస్రాయేలే పోవాలా. ఏంటి ఇస్రాయేలే పోయిందా మీకు మొత్తం పర్వాలేదు, పోయినా అది కలిసి దాన్ని వదిలిపెట్టగలదు. అలాగే వెళ్తా ఒక చోట ఆగింది. దేవుడు నామానికి మహిమ కలిగిన ఆ మందస్సు వెళ్తుంది. అంటే మందస్సు లోపల ఏమున్నది? 10 రాతి పదకొన్నది, కెరూబులు శరాబులు ఉన్నాయి, కరుణాపీఠం ఉన్నది, ప్రోక్షించబడిన రక్తం ఉన్నది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆ మనస్సు లోపల ఉన్నాయి. ఆ మనస్సును కట్టబడి ఎవరు? దేవుడు. మోషేకి చెప్పాడు. దేవుడు మోషేని పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ అది ఎలా ఉందో చూపించి, కబీలా సంబంధం చెప్తున్నది. మోషే గుడారం అమర్చిపోయినప్పుడు దేవుడు దాని యొక్క నమూనాన్ని పరలోకంలో చూపించాడు. అంటే ఈ భూమి మీద కట్టిన మందసం ఒరిజినల్ కాదండి, ఇది జిరాక్స్ కాపీ. ఒరిజినల్ ఎక్కడ ఉంది? రేపు మనకి తెలిసి వస్తాం ఒరిజినల్. అయితే మోషేకి దేవుడు ముందుగా చూపించి అలాగే కింద కట్టమంటే ఈ మోషే కిందకు వచ్చి మనసును అలాగే తెచ్చాడు. దేవుడు ప్రతిదానికి కొలత ఇచ్చాడు. దేవుడికి ఒక లెక్క ఉంటుంది. మనకి లెక్కలు ఉండవుగా, ఉన్నాయా? లెక్కలు ఉండవు, క్రమాలు ఉండవు. అయితే అక్కడ అన్ని లెక్కలు వస్తాయి, అన్ని క్రమాలు వస్తాయి. ఎక్కడెక్కడ లేని క్రమాలు మొత్తం అక్కడ ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ మనస్సును పంపించినప్పుడు ఆ మనస్సుతో పాటు ఇవన్నీ కూడా వెళ్తాయి. ఈ మనస్సు వెళ్ళి ఎక్కడ ఆగిందంటే ఒకరి పొలం దగ్గర ఆగింది. ఆ పొలం ఎవరిది? ఓబేదేదు. ఈ మనస్సు పోయిపోయి అక్కడ ఆగానే సుమారుగా 1 సంవత్సరం పాటు అక్కడ ఉన్నది. ఆ మనస్సు వచ్చి ఆగే సమయానికి ఓబేదేదు పొలంలో ఉన్నాడు. పొలంలోంచి వచ్చాడు. దేవుడి మనసు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఏదైతే ఎద్దులు తీసుకొచ్చినాయో దాన్ని కిరగదీసి ఆ ఎద్దులు చంపి వధించి దాని ముందు పెట్టి, ప్రభా మేము ఏం చేయాలో వాళ్ళు నేర్పించము అని చెప్పి దేవుడిని అడిగాడు. మనస్సు అనగా వాక్యం వచ్చింది. వాక్యానికి ఓబేదేదు లోపడ్డాడు. దాన్ని బలిర్పించాడు. అయ్యా మాకు ఏం చేయాలో తెలియదు, మాకు నేర్పించమని అడిగాడు. ఆ అమాయకత్వము, ఆ యొక్క ప్రేమ దేవుడికి నచ్చి అక్కడ దేవుడు సంవత్సరం ఉన్నాడు. దేవుడు వచ్చి సంవత్సరం ఉన్నాడంటే ఆయన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? ఓబేదేదు ఆ పక్క పొలంలో ఉన్నాడు, ఈ పక్క పొలంలో ఉన్నాడు. గుడిసెలో ఉండేవాడు, గుడిసె పడేశాడు, పేదకు వచ్చాడు. ఈ ఊరు మొత్తంలో ఉన్నాడు, ఈ ఊరు మొత్తంలో ఉన్నాడు, ఈ పేద మొత్తంలో ఉన్నాడు. ఆ ప్రభావం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ఓబేదేదు మీదకి దేవుడు యొక్క ప్రభావం వచ్చింది. ఆ ఊరు మొత్తం పెద్ద ఇంటిగా మారిపోయాడు. ఇప్పుడు తెలిసిన ప్రభావం చేయటం ఎక్కడి నుంచి వచ్చిన ప్రభావం? మనసులో ఎవరు వచ్చింది? ఎవరు తెచ్చిపెట్టారు ప్రభావాన్ని? నువ్వు నేను భూమి మీదకి ఎలా వచ్చావు? దేవుడి ద్వారా వచ్చావు. అయితే దేవుడి ద్వారా నువ్వు భూమి మీద రావడానికన్నా ముందు ఎక్కడ ఉన్నావు? ఆయనలో ఉన్నావు. ఆయనలో ఏమున్నది? ప్రభావం అన్నది. ఆయన వచ్చి నువ్వు వచ్చావా? వచ్చింది నిజమేనా? కిందకి వచ్చింది నిజమేనా? నువ్వు అక్కడి నుంచే వచ్చావా? నీకు కన్ఫర్మేషన్ ఉంటే ఒక చిన్న పర్మిషన్ ఇస్తా. ఆయనలో ప్రభావం ఉంటే అదే ప్రభావం నీలో కూడా ఉంటుంది. అదే ప్రభావం నీలో కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్.
నువ్వు జన్మించడానికైనా ముందుగానే, నీ తల్లి గర్భంలో రావడానికైనా ముందుగానే దేవుడు యొక్క ఆలోచన నువ్వు రాగానే, నువ్వు పుట్టాక కాదు, నువ్వు ప్రార్థించా కాదు, నువ్వు బాప్తిజం పొందే కాదు, ఆయన ఆలోచనలో, ఆయన తల వెనక భాగంలో ఆయన ఒక చిన్న ఆలోచన కలిగినప్పుడు అప్పుడే నీ లోపల ప్రభావం వచ్చింది. ఈ ప్రభావం ఎవరిది? నాది కాదు. మీరు అనుకుంటారు, అయ్యా ప్రభావం వస్తే నేను పొలాలు కొనేస్తానా, ఇల్లు కొనేస్తానా, మేడ కట్టేస్తానా అనుకుంటున్నావు. నువ్వు దానికోసం ఆలోచించే దగ్గర రాదు. సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు, ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు, ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు అని. దేవుడు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఒకటే ఇచ్చాడా? భూమి మీద ఏ రాజుకు లేనంత ఐశ్వర్యాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడికి దేవుడు ఐశ్వర్యం కూడా ఇవ్వాలి. నువ్వు వినయంగా దేవుడు సేవ చేస్తున్నావంటే నీకు తెలియకుండా ఐశ్వర్యం వచ్చి వెనకాలబడుతుంది. నువ్వు దేవుడి మాటకి లోపడ్డావంటే అదే నీ వచ్చి వెనకాల ఉంటాయి. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఒకరోజు పేతురు అక్కడ చేపబడుతున్నాడు. మొదటి సాయంకాలం ఒక చేప కూడా పడలేదండి. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళేందుకు ఒక చేప పడాల. ఏం జరుగుతుందంటే ప్రతి చేప పక్కకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు అక్కడికి వచ్చి పేతురు అన్నాడు, పేతురు అదిగో నువ్వు కుడి పక్కకి వెళ్ళు, లోపలికి వెళ్ళు, నువ్వు వలయ్యి అని చెప్పగానే యేసుక్రీస్తు చెయ్యిలా చూపించగానే సముద్రంలో ప్రతి చేప ఆనందించబడిపోతుంది. పేతురు వలేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, 153 చేపలు లోపడ్డాయి. ఆ 153 చేపలు దేవుడి మాటకి లోపడ్డాయి. పేతురు దేవుడి మాటకి లోపడ్డాడు కాబట్టి ప్రభావం పనిచేస్తుంది. అంటే చేప దేని కొరకు ఎదురు చూస్తున్నాయి? యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు మాట కొరకు. ఈ రోజు ఇక్కడ మనము, ఇక్కడ మీరు, ఇక్కడ నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము? ప్రభు యేసుక్రీస్తు కొరకు, ఆయన యొక్క మాట కొరకు, ఆయన యొక్క ప్రభావం కొరకు. ఈరోజు మీకు ఏమన్నా కావాలా? ఏమన్నా కావాలా? You want anything tonight? ఈరోజు మీకు ఏమన్నా కావాలంటే ఆయన యొక్క ప్రభావం ఇక్కడ ఉంది, ఆయన యొక్క మహిమ ఇక్కడ ఉంది. ఆయన మహిమ ఈ రోజు మాట్లాడమన్నది. వారించింది, ప్రభావం వెళ్ళిపోయింది. ఇంకా పోదు ప్రభావం వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది అంటుంది. అయితే ఈ రోజు వధువు కూడా ఇక్కడ ఛాయ పెడుతుంది, సీరియస్ భార్య అక్కడ ఛాయ పెట్టండి, ప్రభావం వెళ్ళిపోయిందండి. ఇక్కడ వధువు పెట్టండి, ప్రభావం మా దగ్గరికి వచ్చింది, ప్రభావం మా దగ్గరికి వచ్చింది, ఆ ప్రభావం మాలో ఉన్నది. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాం? ప్రభావం. అది నీ ప్రభావమా? కాదు. అది నా ప్రభావమా? కాదు. అది మనల్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ప్రభావం. సృష్టికర్త యొక్క ప్రభావం, యేసుక్రీస్తు యొక్క ప్రభావం. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ప్రభావం సాధారణమైనది కాదు, అసాధారణమైనది. హల్లెలూయా. ఈ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆమేన్. ఒకసారి ఇలాగే ఒక గుంపు యేసుక్రీస్తు అధికారం పిలుస్తుంటే అక్కడ గుంపు నుంచి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు నడుస్తా ఉంటే వస్త్రం చెంగులు కూర్చుంది. వస్త్రం చెంగులు పెట్టండి. హల్లెలూయా. వస్త్రం చెంగులు పెట్టగానే యేసు దగ్గరికి అంటున్నాడు, పేతురు, యోహాను, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. పేతురు, ప్రభువా ఎంతమంది వెనకాల వస్తున్నారే, ఎంతమంది ఎవరో నీ మీద పడి ఉంటారు, దీంట్లో కొంత ఉన్నది, రోజు చాలా మందిని తాగుతారు. యేసుక్రీస్తు అంటున్నాడు, అందరూ తాగటం కాదు. ఇక్కడ స్త్రీలో ఎవరు రక్తస్రావం ఎంతో బాధపడుతున్నారు, వారిని తాకున్నారు. నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది, ప్రభావం బయటికి వెళ్ళింది. యేసు నుంచి బయటకు వచ్చిన ప్రభావం ఒక స్త్రీకి 12 సంవత్సరం నుంచి రక్తస్రావం మీద బాగాగిపోయింది. ఒక్క సెకండ్ లో 12 సంవత్సరాలు అనుకున్న ఆస్తి మొత్తం డాక్టర్లు పెట్టింది. ప్రతి డాక్టర్ చుట్టూ తిరిగింది. వాళ్ళ చేతులు ఖాళీ అయిపోయాయి. ఒకరోజు దగ్గరికి వచ్చింది, నేను ముట్టుకుంటే చాలు, ఆయన తాగితే చాలు, ఆయన శరీరం చాలు, ఆయన మొత్తం చేతులు పట్టిన చాలు, ప్రభావం నాకు వస్తుంది.
know? Amen. You know the power of a Jew. ఆ ప్రభావం యొక్క శక్తి అంటే తెలుసా? Amen. స్వస్థత, విడుదల. Thank you Lord. Glory. Amen. Amen. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ఆ ప్రభావం ఆగిపోయిందని. నోజా, ఆ ప్రభావం ఆగే ప్రభావం కాదు, ఆ ప్రభావం ముందుకు సాగే ప్రభావం అయిపోయింది. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. ఆ ప్రభావం ముందుకెళ్ళండి. ఆ తర్వాత పౌలు మీదకి వచ్చాడు. అపోస్తలుడు పౌలు వచ్చాక పౌలు చేతి గుడ్డలు పట్టుకుంటే అది స్వస్థ వచ్చింది. పౌలు కట్టుకుని గుడ్డలు తీసుకొస్తే అక్కడ స్వస్థ వచ్చింది. పౌలు యొక్క ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు నుంచి. పౌలు కుట్టుకొని క్లాత్ ఇచ్చి ఇదిగో పో, వ్యాధుందా ఇది ముఖం మీద పెట్టుకో, స్వస్థ వస్తుంది. ఈ నడికట్టును తీసుకెళ్ళి వాళ్ళు తాకిచ్చినప్పుడు అక్కడ స్వస్థ వచ్చింది, అక్కడ విడుదల వచ్చింది. ప్రభావం పౌలు తాగిపోదా? ఈ ప్రభావం అక్కడి నుంచి పేతురికి వెళ్ళింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు నడుస్తా ఉన్నాడు. పేతురు దగ్గరికి ఎవరు రాలా. పేతురు నడుస్తా ఉంటే పేతురు నీడబడి, పేతురుకి నీడబడి అక్కడ రోగగ్రస్తులు కింద పడగబెట్టారు. పేతురు నడుస్తా ఉంటే ఆ ప్రభావము, ఆ నీడలో ఉన్న ప్రభావము వారిని స్వస్థపరిచింది. పేతురు నీడలో ప్రభావం ఉన్నది, పౌలు నడికట్టులో ప్రభావం ఉన్నది, యేసుక్రీస్తు రక్తంలో ప్రభావం ఉన్నది. ఈ రాత్రి చెప్పరా, ఈ రాత్రి చెప్పరా, నీ తల నుంచి నీ కాలు వరకు ప్రభావం ఉన్నది. ఈ ప్రయాణంలో మొదటి కొడుకు జాన్ మోహన్ గారి దగ్గర జరిగింది. ఆ రోజు కొడుకు అయిపోయిన తర్వాత ప్రార్థనకు వచ్చారు కొంతమంది. ఒక సిస్టర్ వచ్చారు, అయ్యా నాకు లోపల లంగ్స్ దగ్గర ఇబ్బందిగా ఉంది, దగ్గు వస్తుంది, సమస్యగా ఉంది, గుండెలో కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అడిగింది. నేను చుట్టుపక్కల ఎవరైనా చూద్దామని చూస్తాను. ఆ రోజు నేను కచ్చిప్ తెలా, ఆమె కచ్చిప్ బయటపడి వచ్చింది, ప్రార్థన చేసి. నా దగ్గర ఏమీ లేదు, సగం తాగేసి నా వాటర్ బాటిల్ ఉంది. ఆ రోజు ఉన్నారు ఎవరు నాకు నాతో పాటు ఉన్నారు కదా, ఆ సగం తాగేసిన వాటర్ బాటిల్ ప్రార్థన చేసి ఆమెకి ఇవ్వడం. ఆ నీళ్ళలో శక్తి లేదు, ఆ బాటిల్లో శక్తి లేదు, నా లోపల శక్తి లేదు. అయితే ఆయన యొక్క ప్రభావం ప్రాంతంలో ఉంది, ఆయన యొక్క ప్రభావం సంఘంలో ఉన్నది, ఆయన యొక్క ప్రభావం మన దగ్గర ఉన్నది. అది పనిచేసే ప్రభావము, అది తిరిగేసే ప్రభావము, అది స్వస్థించే ప్రభావము, అది వదిలించే ప్రభావము, అది అన్నింటి తారుమారు చేస్తుంది. రిపోర్టులు మారిపోతాయి. డాక్టర్లు కాదంటారు, డాక్టర్లు లేదంటారు, దేవుడు మొత్తం మార్చేస్తాడు. Thank you Lord. Amen. ఒకసారి సౌత్ ఆఫ్రికాలో ఒక సహోదరికి బాగుండలేదు. నాకు ఆ రోజు ప్రేరేపణ కలిగినది. వాళ్ళ ఇంట్లో ఉన్న బ్రదర్తో మాట్లాడుతున్నా. అప్పుడే ఆయన అన్నాడు, బ్రదర్ నా మిస్సెస్కి వాలేదు, ప్రార్థన చేయమంటే జరిగింది. ఒక మాట చెప్పండి, సహోదరు నేను ఈ దేశంలో ఉన్నా, నువ్వు ఆ దేశంలో ఉన్నావు, నీకు నాకు మధ్యలో 8,000 కిలోమీటర్లు ఉన్నాయి. నేను చెయ్యి ప్రార్థన చేస్తే నా చెయ్యి మా ఇంటి గుమ్మం బయటికి కూడా రాదు. అయితే పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఉన్నతమైన సింహాసనం మీద ఒక ఆయన ఉన్నాడు, కృపా సింహాసనం మీద ఒక ఆయన ఉన్నాడు. అక్కడ వధించబడిన గొర్రెపిల్ల ఉన్నది, ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తం ఇంకా కారుతా ఉన్నది. ఆ రక్తము ఇంకా స్వస్థతిస్తున్నది. నాకు నమ్మకం ఉన్నది. ప్రార్థించినప్పుడు పరలోకంలో గొర్రెపిల్ల రక్తము అది కింద కారుతా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత పూర్ణంతా స్వస్థత జరుగుతుంది. నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మగలవా? నమ్మితే స్వస్థత మీ ఇంట్లో ఉంటుంది అని చెప్పిన మనుష్యులమే అక్కడ స్వస్థత జరిగింది. చెప్పి మనుష్యులమే యేసుక్రీస్తు వస్త్రం చెవిని ముట్టుకున్నాక స్వస్థ వచ్చింది. పౌలు నడికెళ్ళి ఇచ్చి పంపిస్తే అది పెట్టిన స్వస్థ వచ్చింది. పేతురు నడిచేస్తా ఉంటే నీడపడి స్వస్థ వచ్చింది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే కొన్ని 100,000 కిలోమీటర్ల అవతల స్వస్థతలు వస్తుంది. ఇది మనలో ఉన్నదా? ఆ ప్రభావం పౌలులోదా? ఆ ప్రభావం పేతురులోదా? ఆ ప్రభావం నాలోదా? ఆ ప్రభావం పాస్టర్లోదా? ఆ ప్రభావం ప్రాంతంలోదా? నేనంటే ఎవరిది కాదు. ఎవరిదండి? ఎవరిదండి? నిన్ను పుట్టించిన వాడి, నీ సృష్టికర్తలే, నిన్ను ప్రేమించిన వాడి, సమాధి పత్రం పెట్టిన వాడి, ఇంటి జీవం కలిగిన వాడి, పరలోకంలో ఉన్నవాడి, పెళ్లి కుమారుగా రాబోతున్న వాడి.
థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాం? వాట్ వి హావ్ టుడే? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రభావం మనం కలిగి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడున్న మీ జీవితాల్లో కూడా దేవుడు మీ ద్వారా కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. బైబిల్ ఒక మాట చెప్తున్నది, ఎవరన్నా మీ మధ్య రోగులుగా ఉంటే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి. సంఘ పెద్దలుగా ఉంటే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి. నూనె రాసి ప్రార్థన చేయండి. మీరు నూనె రాయించడం మీ పని, ప్రార్థించడం మీ పని, పని చేయడం ఆయన పని, క్రియ చేయడం ఆయన పని, భోజనం ఆయన పని. దశలో దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం మీ ఇంట్లో అనుకుంటా నూనె పాటలు ప్రార్థన చేసి వచ్చున్నాం. మీ ఇంట్లోనా నూనె పాటలు ప్రార్థన చేసి లాస్ట్ టైం వచ్చినాం. హల్లెలూయా. మేము నమ్ముతున్నాం అది ఖచ్చితంగా పనిచేసేదిగా ఉన్నది, మేము నమ్ముతా ఉన్నాం. దేవుడు క్రియ చేసేదిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. గమనించండి, ఎప్పుడైతే దేవుడు తన వాక్యాన్ని బయటికి పంపించాడో, దాన్ని ఎవరైతే అంగీకరించారో, ప్రపంచం మొత్తం నా ఎదురైనా కానీ యేసుక్రీస్తు వాక్యం తప్ప ఇక నాకు ఏది వద్దని ఎవరంటారో ఆ ప్రభావం వారిలోకి వస్తుంది. అది వారిలో ఎలా ఉంటుందంటే ఒక పని చేసే ప్రభావంగా ఉంటుంది. ఈ రోజు నీలోమై ఉన్నామంటే ప్రపంచాన్ని ఎదిరించి నిలబడిన ఆయన యొక్క వధువై ఉన్నావు. ప్రపంచాన్ని ఎదిరించి నిలబడిన నిజమైన క్రైస్తవులై ఉన్నావు. ప్రపంచాన్ని, కుటుంబాన్ని, బంధువులని, ఊరి వాళ్ళని అందరిని ఎదిరించి ఆయన కోసం నిలబడిన శత్రుకు మేషకు అభివృద్ధిలో నీవు ఒకరై ఉన్నావు. ఆయన యొక్క వధువులో నీవు ఒకరై ఉన్నావు. పౌలు మెడమని కట్టి రేపి అంటున్నాడు, మనమాని మిమ్మల్ని ఎక్కడ, సమాజం విజయం ఎక్కడ? ఈ రోజు వధువులే పరిస్థితి ఎక్కడ ఆయన విజయమో నీకు ముళ్ళు లేదు, నాకు ఎప్పుడైనా కొట్టేశాడు. నువ్వు నన్ను ఎంత మాత్రం భయపెట్టలేవు. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను భయపెట్టలేవు. ఎందుకో తెలుసా? ఈ రోజు ఆ ప్రభావం నాలో ఉన్నది. ఆ ప్రభావం ఇక్కడ మీద ప్రతి ఒక్కలా ఉన్నది. నమ్మగలరా? నమ్ముతున్నారా? ఆ ప్రభావం బయటికి పోలా, అది మనలోనే ఉన్నది. నువ్వు నమ్మితే ఆ ప్రభావం పనిచేసేదిగా ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఒక మాట చెప్పమంటారా? ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీతో పాటు మీ పక్కన మీ యొక్క ప్రభావం కూడా కూర్చున్నారు. ఇప్పుడు నిలబడతారు, మీతో పాటు ప్రభావం కూడా నిలబడుతుంది. మీ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటారు, మీతో పాటు ప్రభావం కూడా నడుచుకుంటూ వెళ్తుంది. మీ నెల పనులు చేస్తున్నారు, ప్రభావం కూడా మీ పక్కనే ఉంటుంది. మీరు ప్రార్థిస్తున్నారు, ప్రభావం కూడా మీ పక్కనే ఉంటుంది. మీరు ఏ జరిగినా ఆ ప్రభావం పక్కనే ఉంటుంది. ఎంతో సంతోషంగా ఉన్నారు. దేవుడు భయపడతామా? ప్రభావం చెందాడు, విశ్వాసం చెందాడు. ఇంకో మాట చెప్పండి, ఆ ప్రభావం నీలో ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీ సాక్ష్యం సరిగా ఉన్నంత వరకు. ఆయన మీద విశ్వాసము, నమ్మకంగా నువ్వు కలిగి ఉన్నంత వరకు ఆ ప్రభావం నీతో పాటు వస్తుంటుంది. విశ్వాసం నీతో పాటు వస్తుంటది. నీ సాక్ష్యం ముందెళ్తే వెనకాల విశ్వాసం ఉంటే ఆ వెనకాల ప్రభావం నీతో పాటు వస్తున్నది. అది నిన్ను విడిచిపెట్టిపోదు. నువ్వు వదిలిపెట్టిపోతే తప్ప ఆయన విడిచిపెట్టడు. బైబిల్ వేసుకున్నాడు, మిమ్మల్ని నేను విడివను, మిమ్మల్ని విడివను, మిమ్మల్ని విడివను. ఆయన నన్ను విడవను. విడిచిపెడితే మనమే కాదని విడిచిపెట్టడు. ఆయన ఒకసారి మాట్లాడేది ఫైనల్, ఆయన మాట్లాడేది ఆజ్ఞ, ఆయన మాట్లాడేది రాయబడింది. ఆ నన్న మాట నెరవేర్చే దేవుడు. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? ఆయన ఒక ప్రభావం కలిగి ఉన్నాం. అయితే ఈ ప్రభావం నీతో పాటు ఉండాలంటే విశ్వాసం ఉండాలి, నీ యొక్క సాక్ష్యం ఉండాలి. నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన యొక్క వధువుని నమ్మాలి. నువ్వు ఎత్తబడతావని నమ్మాలి. ఎత్తబడ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభావం నీతో పాటు ఉంటుంది. ఆ విశ్వాసానికి, ఆ యొక్క ఆ ప్రభావానికి నీవే పర్మనెంట్ అడ్రస్ ఈ భూమి మీద. వినాలి సార్, మాస్టర్ గారు మేమేంటంటే యేసుక్రీస్తు కదా పర్మనెంట్ అడ్రస్. ఎస్ సార్, ఏమా? యేసుక్రీస్తు పరలోకంలో ఎలా కలిగితే ఆయన యొక్క నీడ భూమి మీద అలా కలుగుతుంది. ఇప్పుడు నీకు నడుస్తున్నా, నాతో పాటు నీడ కూడా వస్తుంది. నా నుంచి నా నీడని ఎవరు వేరు చేయాలి. యేసుక్రీస్తు పరలోకంలో వచ్చే ఈ భూమి మీద ఆయన ప్రతిబింబించే ఆయన యొక్క నీడగా మనం ఉన్నాం. కాబట్టి పేరు నడిచినప్పుడు పేరు నీడలో ప్రభావం ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు నడుస్తున్నాడు,
అనగా ఆయన యొక్క భార్య, అనగా ఆయన యొక్క వధువు, అనగా ఆయన మనలో ఉన్నది. సో we must have virtue. కాబట్టి మనము తప్పక ప్రభావం కలిగి ఉండాలి, నువ్వు తప్పక సాక్ష్యం కలిగి ఉండాలి, నువ్వు తప్పక విశ్వాసం కలిగి ఉండాలి, నువ్వు తప్పక వదిలై ఉండాలి. అప్పుడు నీ పేరులో గొర్రె పిల్లల పుస్తకాలు రాయబడి అన్నాము. నీకు విశ్వాసం ఇచ్చేది ఉచితంగా కాదు, నీకు ప్రభావం ఇచ్చేది ఉచితంగా కాదు. నేను ఉచితంగా వదలని పిలిపించట్లేదని దేవుడు ఎందుకు పిలిపిస్తాను తెలుసా? నేడు రేపు పొద్దున్నో ఎల్లుండి పొద్దున్నో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో అందరూ పనులు చేస్తూ ఉండగా కొంత ఇంట్లో ఒకరు తిరగ చెప్తా ఉండొచ్చు, ఇంట్లో నిద్ర లేస్తా ఉండొచ్చు, ఒకరు పప్పు కొడతా ఉండొచ్చు, ఒకరు అడ్డులు అవుతా ఉండొచ్చు, ఒకసారి జ్యోతి వాళ్ళకి వెళ్ళి గడ్డేస్తా ఉండొచ్చు, కొంతమంది మీద నడుస్తా ఉండొచ్చు. అకస్మాత్ ఏమైందంటే ఆయన యొక్క ప్రభావము నేను పైకి తీసుకుపోతా ఉన్నది, మార్గాలు తీసుకుపోతా ఉన్నది, మధ్యాహ్నాలు తీసుకుపోతా ఉన్నది. ఆయన యొక్క ప్రభావం పనిచేస్తుంది. Are you happy? Are you happy tonight? మీవారు వదిలేనా? ఆయన భార్యనా? ఎప్పుడు అనుకుంటున్నారా? సాక్ష్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ప్రభావం కలిగి ఉండండి. నేను రేపు తెల్లవారుజామున నువ్వు బహుశా త్వరగా తీసుకొస్తా ఉండొచ్చు, పొలంలో పని చేస్తా ఉండొచ్చు, పక్కింటే నీళ్లు పోస్తా ఉండొచ్చు. అకస్మాత్తుగా స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం పేరు పెట్టి పిలుస్తుంది, పైకెక్కిరా లోహాన్ని పైకెక్కిరా అని పిలిచి అదే స్వరము నీతో పేరు వచ్చి నీ ఇంటి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరి పేరు పెట్టి పిలిచి పైకి ఇచ్చినప్పుడు మళ్ళా కష్టపడాలంట. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు. ఆయన బాగున్నారా? ఆయన బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ రోజు ఇక్కడ ఉన్న ఆయన భార్య ఆయన యొక్క రాగల కొరకు, రెండవ రాగల కొరకు, ఆయన మన వివాహం కొరకు సిద్ధపడతా ఉన్నది. నేనంటున్నా ఇప్పటికే చాలా సిద్ధపడుచున్నది, చాలా అనేక ఆలోచనలు. ఇప్పుడు ఆ ఒంటి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామములో 10 వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాలు ఏంటో తెలుసా? ఆమె యొక్క పెళ్లి వస్త్రములు. ఆమె ఇప్పుడు వైట్ గౌన్ నేర్చుకున్నది. ఆ గౌన్ చాలా పొడవుగా ఉంటుంది, ఆమె చుట్టూ చాలా పొడవుగా ఉంటుంది, ఆమెకి ఎటువంటి ఐక్యాలు లేదు. ఆమె సిద్ధపడుతుంది. ఇది మేఘాలు ఉన్న శబ్దము, ఒక రంగం వచ్చే శబ్దము. మేఘాలు పెంచుకున్నాయి. అక్కడ నీతి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడే కాదు నీతి సూర్యుడు. మేఘాలు కిందకు వస్తాడు, కుర్చీ చంపుతాడు, రంగం నుంచి తిరిగి నీ కుర్చీ ఇచ్చి రామని వెళ్ళిపోతాం, రామని వెళ్ళిపోతాము. అది పక్క ఊరి కాదు, అది రాజమండ్రి కాదు, కాకినాడ కాదు, తమిళనాడు కాదు, వేరే దేశం కాదు, మధ్య ఆకాశం. ఎంతమంది వస్తారు మధ్యాకాశం? ఎంతమంది వస్తారు? మధ్యాకాశం వచ్చే వాళ్ళు ఉన్నారా? అది వధువులో భాగమన్నదా? ఎంతమంది గుప్పించున్నదా? ఒక్కసారి ఆమె చెప్తారా? ఒక్కసారి చెప్పబడతారా? వధువుగా నీవు దగ్గర రాదు. నీది ఎంత మాత్రమో, నీది ఎంత గొప్ప ధన్యత, భూమి ఎవరికి లేని ధన్యత. దేవుడు నన్ను ప్రేమించి నాకు చలవని బిడ్డ రక్తము కాచి సమాధిలో వెళ్ళి సమాధి చేయించి తిరిగి లేచి ఈ రోజు మొత్తం నాకు ఇచ్చి నాకు విశ్వాసం ఇచ్చి దానిపై ప్రభావం ఇచ్చి నేను నీతో పరుగున సాక్షి ఇచ్చి నమ్మకమా? నమ్మకం రాతకన్నారా?